హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ పాల బూరెలు అయితే చేసి చూపించబోతున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వీటి కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా ఈ పాల అరిసెలు అయితే చేసేసుకోవచ్చు. మరి వీటిని ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ పాల అరిసెల కోసం బియ్యాన్ని అయితే ముందుగా నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నైటే నానబెట్టేశానండి. మార్నింగ్ టైంకల్లా రైస్ అంతా కూడా చక్కగా నానిపోతాయి. ఈ వాటర్ అంతా కూడా తీసేసి మరొకసారి కడిగి వాటర్ అంతా లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక జల్లెడ గిన్నె తీసుకొని ఈ బియ్యం అంతా కూడా ఇందులో వేసేసారంటే ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా కూడా పోయి రైస్ అయితే మనకి కొంచెం పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ తడి బియ్యాన్ని ఇలా క్లాత్ పైన వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టేసుకోవాలి. ఎండలో ఏమి ఆరబెట్టద్దండి, నార్మల్గా పెట్టేశారంటే ఒక 10-15 నిమిషాలకి చక్కగా పొడి పొడిగా ఆరిపోతాయి. కొంచెం చెమ్మ అనేది ఉంటుంది. చూడండి, ఇలా ఆరిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా దగ్గరగా పెట్టేసుకొని ఈ రైస్ అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఇలా జల్లెడ వేసి ఈ పిండి అంతా కూడా బరక అనేది లేకుండా చాలా మెత్తని పౌడర్ వచ్చేలాగా జల్లెడ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో బియ్యం మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకున్నారంటే పిండి అనేది చాలా మెత్తగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం కూడా ఒకేసారి జల్లెడ పట్టేసుకోవాలి. చూడండి, పిండి అనేది మనకి ఇలా తడి తడిగా ఉంది కదా. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము కలపడానికి వీలుగా. ఇలా మొత్తం కూడా ఇలా కొంచెం లోతుగా ఉండే గిన్నెలోకి వేసేసుకొని పిండి అనేది ఆరిపోకుండా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. పిండి అనేది పొడిగా ఉండకూడదండి. ఇలా మొత్తం కూడా నొక్కి పెట్టేసుకొని మూత పెట్టి ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన బెల్లం సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఇలా ఒక కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఇందులోకి కొంచెం అంతా వాటర్ వేసేసుకొని ఈ బెల్లాన్ని కరిగించేసుకోవాలి. ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం అంతా కూడా కరిగిపోతే సరిపోతుంది. అందుకని వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా కొద్దిగానే వేసుకోవాలి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ముందుగా జల్లెడ పెట్టిన బియ్యం పిండిలోకి ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా ఒక జల్లెడ గిన్నె వేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోండి. నలకలు అనేవి రాకుండా క్లియర్గా వస్తుంది. ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఈ పిండిని ఈ బెల్లం వాటర్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా కొద్దిగా కలిపేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి పాలను అయితే వేసుకోవాలి. ఇక్కడ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. ఒక 1/2 గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను. ఈ 1/2 గ్లాస్ పాలని మొత్తం కూడా వేసేసుకోవాలి. పాలన్నీ కూడా మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అంతా కూడా కలిపేసుకోండి. మొత్తం ఒకేసారి వేసారంటే పిండి అనేది జోరైపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలను వేసి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, ఇలాచి పొడి అయితే వేసేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు తీసేసుకొని ఒక 4 ఇలాచీలు వేసి ఇలా గ్రైండ్ చేసి ఇందులో వేసేసుకోండి. మీరు ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి అయినా సరే వేసేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడంత ఉప్పు వేసేసుకోండి. స్వీట్లో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని మూత పెట్టేసి ఒక 1 అవర్ అయినా సరే నాననివ్వాలండి. వెంటనే వేసారంటే రావు. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కలిపినప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా. 1 అవర్ తర్వాత ఇలా కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల మనకి అచ్చం అరిసెల్లాగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ పిండిలో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మనకి పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు వీటిని పాలబూరలు అయితే వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గుంటగడ్డతో పిండిని కొద్దిగా తీసుకొని ఇలా పాలబూరలు అయితే వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇలా పొంగుతూ పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత గరిటతో ఇలా కొద్దిగా కదిపారంటే ఊడొచ్చేస్తుందండి. ఇలా 2 వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మరొకటి కూడా వేస్తున్నాను. చూడండి, పిండి అనేది 1 అవర్ వరకు నానింది కాబట్టి మనకి ఈ పాలబూరలు పర్ఫెక్ట్గా వస్తాయండి. పొంగుతూ వెంటనే వేసారంటే విరిగిపోతాయండి, కరెక్ట్గా రావు. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. పిండి అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి. నేను తీసుకున్న పిండి వచ్చేసి 2 కప్పులు వచ్చిందండి. దానికి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. లైట్ స్వీట్తో ఉంటుంది. పిండి అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే
ఇన్స్టెంట్ అరిసెలు పాల బూరెలు అయితే రెడీ అయిపోతాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా అరిసెల్లాగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా అరిసెల్లాగానే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా తినేయచ్చండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ పాల బూరెల రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.